హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. పట్టు చీర గురించి నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అని ఇంతకు మునుపు చెప్పాను. ఆ వివరాలను మీకు వేరే సమయాభావం వల్ల అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో ఇక మీదట మనకు పట్టు పురుగు దగ్గర నుంచి పట్టు చీర తయారయ్యేంత వరకు వాటి విభాగాల గురించి, వారి యొక్క కష్ట నష్టాల గురించి పూర్తిగా ఎపిసోడ్స్ రూపంలో అందివ్వబోతున్నాను. పట్టు చీర తయారవడంలో మొదటి పాత్ర పోషించేది, మొట్టమొదటి స్టెప్ పట్టు ఆకు. పట్టు ఆకు తినడం వల్ల పట్టు పురుగు తయారవుతుంది. పట్టు పురుగు ద్వారా పట్టు రేషం వస్తుంది. పట్టు రేషం కలరద్ది పట్టు చీర నేస్తారన్నమాట. మనం చెప్పుకోవడానికి ఈ 4 మాటలు, కానీ దీని వెనుక చాలామంది చాలా రకాలుగా కష్టపడితే పట్టు చీర తయారవుతుంది. అందులో భాగంగానే మొట్టమొదటి స్టెప్ పట్టు ఆకు, అంటే మల్బరీ తోట, రేషమాకు అని కూడా అంటారు చాలామంది. మనం సహజంగా మల్బరీ తోటనే అనుకుందాం. ఈ మల్బరీ తోట పుల్ల పెట్టిన దగ్గర నుంచి దాదాపు 4 నెలలకు పట్టు పురుగు తినడానికి అవకాశం ఉండే విధంగా ఈ పట్టు తోట పెరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పట్టు తోట అంటే మల్బరీ తోట, ఈ రైతు దాదాపు ఇప్పటికీ 1 నెల రోజులేమో అయింది ఈ మల్బరీ తోట వేసి. ఇంకొక 15-20 రోజుల్లో ఈ ఆకు పట్టుపురుగు తినడానికి అనుకూలంగా తయారవుతుంది. అంటే ఇప్పుడైనా కూడా తయారైంది, లేదని చెప్పలేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చే పట్టు గుడ్లకి కావలసినంత ఆకు అంటే ముందుగానే తయారు కావాలి కాబట్టి ఆకు తయారైన తరువాతనే పట్టుగుడ్లను తీసుకొచ్చి పెంచడం మొదలు పెడతారనమాట. చూస్తున్నారు కదా. మల్బరీ తోట, మల్బరీ ఆకు, పట్టు తోట, రేషమాకు, ఇన్ని రకాలుగా పిలువబడే ఈ ఆకు మనకు పట్టు చీర తయారవడంలో మొదటి పాత్రను పోషిస్తుంది. 1 నుంచి 4 నెలలు పెరిగిన ఈ పంటను మొదటి దశ పట్టుగుడ్లను తెచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఆ పురుగులు ఎంత ఉంటాయి అంటే నల్లచీమ ఎంత ఉంటుంది, చిన్నగా నల్లచీమ సైజులో ఉంటుంది ఆ మొదటి దశ పట్టు పురుగు. అక్కడి నుంచి అది పెరుగుదల మొదలవుతూ మొదటి చీమ సైజులో ఉన్న ఈ పట్టు పురుగు దాదాపు 45 రోజులు 50 రోజులకి పట్టు గూడు అల్లడం మొదలు పెడుతుంది. అంటే ఈ పట్టు పంట మొదటి రోజు నుంచి 45 రోజులు 50 రోజుల్లో పంట వచ్చేస్తుందన్నమాట. అంటే 2 నెలల టైం, రోంత హెచ్చు తక్కువ 2 నెలల టైంలో మనకి పట్టు పంట, పట్టు గుడ్ల పంట వచ్చేస్తుందన్నమాట. అంటే మొదటి రోజు నుంచి దాదాపు 45-50 రోజుల్లో ఈ పట్టు గుడ్ల పంట రైతు చేతికి అందుతుంది. పట్టుగుడ్లను పెంచే విధానం ఏదో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అప్పటి కాలంలో అయితే ఏవో చందరింకులు అవి ఇవి ఉండేవట, కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. చూస్తున్నారు కదా పట్టు పురుగులు ఎలా ఆకును మేస్తున్నాయో, ఎలా తింటున్నాయో. ఈ విధంగా పట్టు పురుగుల పెంపకం జరుగుతుంది. మొదటి రోజు నుంచి 45-50 రోజుల పాటు వివిధ దశల్లో ఈ పట్టు పురుగు పెరుగుతూ 45 నుంచి 50 రోజులు ఈ మధ్యలో పట్టుగుడ్డు తయారవడానికి అనుకూలంగా ఆ పురుగు తయారవుతుంది. మీరు చూస్తున్నారు కదా, క్లోజ్ షాట్లో తీశాను చూడండి. ఆ పట్టు పురుగు ఎంత నీట్గా గూడు అల్లుకుంటుందో చూడండి. ఆ పట్టు పురుగు తన పొట్టలో నుంచి తీసుకొస్తే ఆ దారాన్ని దాదాపు గుడ్డు అంటే రీలింగ్కి పంపించిన తర్వాత, గుడ్డు తయారైన తర్వాత పట్టు దారానికి పంపిస్తారు కదా, దారానికి పంపించిన తర్వాత ఆ దారం లెంత్ దాదాపు 4000 మీటర్స్ వస్తుందంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆ చిన్న పట్టు పురుగులో నుంచి మన
మగువలు కట్టుకునే ఆ పట్టు చీర తయారవుతుంది. ఈ చిన్న పట్టు పురుగులో నుంచి వచ్చే పట్టు దారంతోనే పట్టు చీర తయారవుతుంది. నేను ఈ మల్బరీ తోటకి వీడియో తీయడానికి దాదాపు సాయంత్రం 4:30-5 అలాంటి టైంలో వచ్చాను. చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇంకో విషయం ఏంటంటే ఈ మల్బరీ మొక్క దాదాపు ఒక ఏడాది పెరిగిన తర్వాత వీటికి కాయలు కాస్తాయండి. ఆ కాయలు కూడా తినడానికి చాలా తీయగా మధురంగా ఉంటాయి. చాలామంది ఇళ్ళ దగ్గర పెంచుకుంటుంటారు, కొంతమంది కాంపౌండ్లో వారి కాంపౌండ్లో ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు. పట్టు పురుగు మేయడానికి మనకి 4 నెలల టైం తీసుకుంటే ఆ పట్టు కాయలు రావడానికి దాదాపు సంవత్సరం పాటు టైం పడుతుంది. సంవత్సరం తర్వాత ఈ పట్టు చెట్టులో నుంచి పట్టు కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు కూడా తినడానికి చాలా మధురంగా చాలా తీయగా కూడా ఉంటాయి. హ్యాండ్లూమ్స్ అంటే చేతి మగ్గాల ద్వారా నేసే ఈ పట్టు చీరలంటే దేశ విదేశాల్లోని వనితలకు అంత ఇష్టంగా తీసుకుంటారు, అంత ఇష్టంగా కొనుక్కొని వాళ్ళు ధరిస్తారు. మన దేశంలో తయారయ్యే ఈ పట్టు చీరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో తయారవుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే పట్టు చీరలకి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరుంది. మిగతా రాష్ట్రాల్లో పట్టు గుడ్డు నుంచి చీరలు తయారయ్యే ప్రాంతాలు చాలా తక్కువ. కేవలం మన ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో కొన్ని రాష్ట్రాలు వీటిలో మాత్రమే పట్టు గుడ్డు నుంచి పట్టు చీర తయారవుతుంది. పట్టుపురుగు మొదటి దశ నుంచి చివరి దశ రావడానికి దాదాపు 45 నుంచి 50 రోజులు సమయం పడుతుంది. ఆ తర్వాత ఆ పట్టుగుడ్లను మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అమ్మిన ఆ పట్టుగుడ్లని రీలర్స్ అంటే గుడ్డులో నుంచి దారం తీసే వాళ్ళని రీలర్స్ అంటారు. రీలర్స్ దగ్గరకు పోతుంది పట్టుగుడ్డు. రీలర్స్ దగ్గరకు వెళ్ళిన తర్వాత రీలర్స్ ఆ పట్టు గుడ్డులో నుంచి పట్టు దారాన్ని బయటకు తీస్తారు. మనం రాబోయే ఎపిసోడ్లో పట్టు గుడ్డు నుంచి పట్టు దారాన్ని ఎలా తీస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటి పట్టు గుడ్డు ఎపిసోడ్ నుంచి చివరి పట్టు చీర ఎలా తయారవుతుంది, మగ్గంలో ఎలా నేస్తారు అనేంత వరకు కూడా ఎపిసోడ్స్ రూపంలో మీకు నేను అందబోతున్నాను. పట్టు చీర ఎలా తయారవుతుంది, వాటి వెనుక ఉన్న కష్టాలేంటి, ఎంతమంది పని చేస్తే ఈ పట్టు చీర తయారవుతుంది, మీరందరూ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాను. నా ఈ ఎపిసోడ్స్ మీకు నచ్చితే దయచేసి మరికొంతమందికి పంపించండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. పట్టు చీర గురించిన ఏ విషయమైనా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను మీకు ప్రతి ఒక్క కామెంట్కి కూడా ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే పట్టు చీరల విషయంలో చాలామంది మోసపోతున్నారు. ఏది ఒరిజినల్ పట్టు, ఏది డూప్లికేట్ పట్టు, అసలు ఇది పట్టు అవునా కాదా? నిజం చెప్పాలంటే చూడటానికి డూప్లికేట్ పట్టు, ఒరిజినల్ పట్టు కంటితో చూడడానికి రెండు కొంచెం హెచ్చు తక్కువ ఒకేలా కనిపిస్తాయి. నేను మీకు వాటి గురించిన పూర్తి వివరాలు కూడా చెప్తాను. ఏది ఒరిజినల్ పట్టు, ఏది ఒరిజినల్ పట్టు కాదు అనేది కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను. అలాగే చాలా ఏళ్ళుగా మల్బరీ సాగు చేస్తున్న రైతు ఆదినారాయణ గారితో కూడా మనం కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం అంతా ఈ స్టాండ్కి ఎంత అయింది నా ఖర్చు? ఈ స్టాండ్కి వచ్చి మనకి 1,20,000 అయింది. 1,20,000 అయిందా? అంటే ఎన్ని స్టెప్స్ మొత్తం అన్ని ఇవి? ఒక్కొక్క సైడ్ వచ్చి 7. ఒక్కో సైడ్ వచ్చేసి 7 స్టెప్సా? 7 స్టెప్స్. 7 స్టెప్స్ కానీ ఇప్పుడు ఎన్ని వందల గుడ్లు ఇవి? 300 గుడ్లు. 300 గుడ్లు 7 స్టెప్స్కి సరిపోతాయా? సరిపోతాయి. 300 గుడ్లు 7, 14. 14. ఈ సైడ్ 7, ఈ సైడ్ 7, 14 స్టెప్స్. 300 ఎక్కువైనా వేసుకోవచ్చు. పురుగు వచ్చేదాన్ని బట్టి. అవునులే, పురుగు వచ్చే క్వాలిటీని బట్టి పురుగు మనం తక్కువ వస్తుంది, బాగా ఎక్కువ వస్తుంది. 350 దాకా మేపుకోవచ్చు.
350 దాకా వేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఈ 14 స్టెప్స్కి. పంట సక్రమంగా ఉందంటే ఇది మనం పంట ఇది ఇడిసింది పంట కొద్దిగా ఇబ్బంది అయింది. వాతావరణం సరిగా ఇబ్బంది ఏం లేదు. పూర్తి మన ఖర్చులు వచ్చా కూడా పెట్టుబడి వచ్చా కూడా మేలే ఈసారి. థ్యాంక్ యూ.